రెడ్క డీటెయిల్స్ లోకి వెళ్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చిట్చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదన్నారు. రోజు ఎంతో మందికి కండువాలు కప్పుతానని ఆ కండువా ఏంటో కూడా వారికి తెలియదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలముందని ఆ మేరకు సమయం కేటాయించాలని హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్పారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు వారి జీతాల్లో నుంచి నెలకు 5,000 రూపాయలను పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్కే ఇస్తున్నామని చెప్తున్నామన్నారు. ఇవన్నీ చూస్తే వారు ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు సీఎం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తాము సీబీఐకి ఇస్తే 48 గంటల్లో తేలుస్తామని చెప్పి సైలెంట్ అయ్యారని విమర్శించారు. సీబీఐ విచారణ జరపకుండా కేటీఆర్ అడ్డుకుంటుంటే ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ ముఖ్యమంత్రి.